జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు 14 గురువారం. తిథి షష్ఠి పూర్తిగా ఉంది. నక్షత్రం ఉదయం 9 గంటల వరకు రేవతి, ఆ తర్వాత అశ్విని నక్షత్రం. శ్రావణ గురువారం రోజున 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో రాహు సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. మంచి లాభాన్ని అందుకుంటారు. విదేశీ వివరాలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత సంతోషకర వాతావరణంతో ఈ రోజంతా కాలం గడుపుతారు. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. షష్టంలో కుజుడు సంచరిస్తున్నారు. రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. అనగా కొన్ని అప్పులు తీరుతాయి. అనారోగ్యం నుంచి బయటపడతారు. అలాగే భూ వాహన లాభాలు అందుకుంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. తృతీయంలో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధమైనటువంటి విషయాలు కాస్త ప్రతికూలంగా ఉంటున్నాయి. ఖర్చులు, మితిమీరి ఆర్థిక సమస్యలకు దారి చూసే సందర్భాలు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ రోజున లాభంలో శని సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, తండ్రి నుంచి లాభాన్ని అందుకుంటారు. ద్వితీయంలో గురు సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. తృతీయంలో రవి సహకారం బాగా ఉంది కనుక రాజకీయ నాయకులకు నూతన పదవులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి సందర్భం కనిపిస్తుంది. తృతీయంలో బుధుడు సంచరించడం వల్ల జన సహకార లోపం, మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రాకపోయేటువంటి అసౌకర్యాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. నీలమ రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు దానం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక సునాయాసంగా ఒక మంచి అవకాశాన్ని, లాభాన్ని, ఆదాయాన్ని అందుకుంటారు. జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. శ్రీజన సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశమంలో శని సంచారం వల్ల పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ రోజున దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో చాలా అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి కూడా బాగుంది. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల భూ వాహన లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఇంట బయట శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు. స్థానచలనం కానీ, బదిలీలు కానీ, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం చేసుకోండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు లాభములో శుక్రుడు, లాభములో గురువు, ప్రధానమైనటువంటి శుక్ర గురు గ్రహాలు రెండు అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. శుక్రుడు లాభంలో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. స్త్రీల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. గురువు లాభంలో సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఇష్టమైనటువంటి ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కనుక అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకుండా, అభిప్రాయ భేదాలకి తావు లేకుండా, మనస్పర్ధలకు అవకాశం ఇవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. మంచి రోజులు రాబోతున్నాయి కనుక వాటి కోసం నిరీక్షించండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవగ్రహాలను దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యా రాశి వారికి ఈరోజు లాభంలో బుధుడు సంచరిస్తున్నారు కనుక వ్యాపార అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. లాభంలో రవి సంచరించడం వల్ల తండ్రి నుంచి ఒక మంచి ఆదాయాన్ని అందుకుంటారు. లేక ప్రభుత్వం నుంచి ఆదాయం అందుకుంటారు. అధికారుల యొక్క సహకారం బాగా ఉంటుంది.
షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు కదా, గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అష్టములో చంద్ర సంచారం ఉంది. అశాంతి, నిరాశ, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఈరోజు ఎదురవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి ఈ గురువారం రోజున భాగ్యములో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విద్యా సంబంధం విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు కనుక పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కుజుడు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు, వాహన సమస్యలు, మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ గురువారం రోజున షష్టంలో చంద్ర సంచారం ఉంది. తండ్రి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చే విధంగా ఆనందంగా ఈరోజంతా ఉంటారు. అష్టములో శుక్రుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక నూతన కార్యక్రమం ప్రారంభిస్తారు. దిగ్విజయంగా ముందుకు సాగుతారు. సంతోషకరంగా ఆనందంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం కూడా అనుభవిస్తారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను అందుకుంటారు. కొన్ని ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, వృత్తిపరమైనటువంటి అభినందనలు మీకు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి ఈ గురువారం రోజున సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధం విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నారు. ఆకస్మికంగా వ్యాపారాభివృద్ధి, ఆదాయము, అభివృద్ధిని అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో శని సంచరిస్తున్నారు. అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం, అలాగే ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి ఈ రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఇంటా బయట కూడా పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. తండ్రి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. ఈ మకర రాశి వారికి తృతీయములో శని, సప్తమంలో బుధుడు 2 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగాలి. మంచి రోజులు వచ్చే వరకు నిరీక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణం, నవగ్రహ దర్శనం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మకర రాశి వారు అందుకుంటారు. కుంభరాశి వారికి ఈ గురువారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చే విధంగా కొన్ని విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. సంతానం విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారు. ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టములో రవి సంచారం ఉంది. ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచములో గురువు సంచారం ఉంది కనుక సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో కుజుడు సంచరించడం వల్ల ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కానీ, వాహన ప్రమాదాలు కానీ, లేకపోతే ఆర్థిక సమస్యలు కానీ ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టక పారాయణం చేయండి. ఎర్రటి పన్నును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈ గురువారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో అనుకోకుండా ఒక కార్యక్రమం పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలు సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల 50% గురుబలం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభినందనలు అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. కుటుంబంలో దుబారా ఖర్చులు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల
సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా చెప్పిన విషయాన్ని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.